వరకు క్వశ్చన్లను మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, స్పీడ్ ఆఫ్ బోట్ అంటే ఎక్స్, ఇట్ ఈజ్ 6 more than రైట్ స్పీడ్ ఆఫ్ వాటర్. బోట్ యొక్క స్పీడ్ని ఎక్స్ అనుకున్నాను, నీటి యొక్క స్పీడ్ని వై అనుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 6 + y. రైట్, ఏ బోట్ టేక్స్ టోటల్ 8 hours to cover 44 kilometers. టోటల్ టైం టేకెన్ ఫర్ డౌన్ స్ట్రీమ్. ఏ నుంచి బి నుంచి ఇటు వస్తుంది, నీరు కూడా అటు నుంచి ఇటు వస్తుంది. టైం టేకెన్ ఫర్ డౌన్ స్ట్రీమ్ అండ్ టైం టేకెన్ ఫర్ అప్ స్ట్రీమ్. టోటల్ ఎంత ఇచ్చాడు సార్? టోటల్ ఇది 8 hours ఇచ్చాడు. టైం టేకెన్ ఫర్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ టైం టేకెన్ ఫర్ అప్ స్ట్రీమ్. వెళ్ళేటప్పుడు ఎంత దూరం అన్నాడు? 44. రైట్, ఇది డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై. వచ్చేటప్పుడు ఎంత అన్నాడు? 36 బై అప్ స్ట్రీమ్ కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 8. చాలా జాగ్రత్తగా మనం వాల్యూలు చూస్ చేసుకోవాలి సార్. ఏమీ ఎక్సెల్ వైలు పెట్టాల్సిన అవసరమే లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ప్లస్ వై. క్వశ్చన్లో ఏమన్నాడు సార్? స్పీడ్ ఆఫ్ బోట్ అన్నాడు. అంటే ఆన్సర్లో ఇచ్చిన అన్ని వాల్యూలు ఏ వాల్యూలు? ఎక్స్ వాల్యూలు. ఆన్సర్లో ఇచ్చిన అన్ని వాల్యూలు ఏ వాల్యూలు? ఎక్స్ వాల్యూలు. చాలా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ఇది 44. 44లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. 44లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. సో కాబట్టి కింద ఎక్కడైతే 11కి సంబంధించిన నంబర్ వస్తుందో దాన్ని ఫస్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ మనము ఎక్స్ 12 అనుకుంటే వై ఎంత అవుతుంది? 6 అవుతుంది. 12 + 6 ఎంత? 18. 18లో 11 లేదు, పక్కన పెడదాం. రైట్, మళ్ళీ 14. ఎక్స్ 14 అని అనుకుంటే వై ఎంత అవుతుంది? 14 - 6 8. ఒకటి 14 అవుతే ఇంకోటి 8. 14 + 8 ఎంత? 22. 22లో 11కు సంబంధించి ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ దీని మీద పెడదాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ గనక 14 గనక నేను ఆప్షన్ బి అనుకుంటే వై ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే 44/14 + 8 22. ఇక్కడ ఏమవుతుంది? 36/14 - 8 6. ఇది 2s are, ఇది 6. 2 + 6 is 8. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఆర్ యూ ఆల్ విత్ మీ? క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్లో ప్రధాన సంఖ్యకు సంబంధించి ఇక్కడ నాకు 11 కనబడుతుంది. డినామినేటర్లో 11కు సంబంధించి ఏదైనా నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో దట్ 11 క్యాన్సిల్ అయిపోతుంది. 11 ఎందుకు చేయట్లేదు? ఇది 11 చేస్తే వై 5 వస్తుంది. 44/16. కాబట్టి నాకు ఎక్స్ ప్లస్ వైలో 11కు సంబంధించి వాల్యూలు ఉండాలి. సింపుల్ ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్. ఇచ్చిన వాల్యూలన్నీ ఎక్స్ వాల్యూలు. ఎక్స్ 14 అనుకుంటే వై ఏమవుతుంది సార్? 14 - 6 8. 14 + 8 డినామినేటర్లో ఎంత అవుతుంది? 22 అవుతుంది. 22లో 11 ఉంది, 44లో 11 ఉంది. క్యాన్సిల్ అయిపోయి నాకు ఈజీగా సహజ సంఖ్య వచ్చింది. 44/22 2. 36/6 6. 2 + 6 ఎంత? 8. చాలా ఈజీగా ఆన్సర్ వచ్చింది. సాల్వ్ చేసేటప్పుడు చాలా స్మార్ట్గా ఆన్సర్ ఆప్షన్ని యూస్ చేసుకోవాలి.